పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు. త్రిత్వంలోని 4వ వారపు ఆరాధనకి దేవుని ఆశీర్వాదాలకు మీ అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ మహోన్నతము మహిమాన్వితమైన పాదాలకి సహస్రములు స్తోత్రములు చెల్లించబద్దులమునైనా మీ పాద చెంత చేరిన మమ్మ కనికరించమని, మా జీవితంలో మరొక అవకాశం మగిచ్చి సజీవుల్లోనూ అయిన సహవాసులతోనూ కలిసి మీ సన్నిధిలో మేము ఆనందించడానికి ఈ 4వ వారము మీరు మాతో మాట్లాడాలన్న మీ దివ్య సంకల్పములు, వాటికి సరిపుచ్చుకోగలిగిన మాకు కావలసిన దిద్దుబాటును మీ వాక్య వెలుగులో మాకు అందించమని, త్రిత్వమందు మిమ్మల్ని మేము ఎలాగో మహిమపరచాలో, మీరు చూపిన ప్రేమకు మేము ఏమి చెల్లించాలి, మా స్పందన ప్రతిస్పందన మాకు, మా శరీరాత్మలకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, 50 మందికి మీ సన్నిధిలో మీ అభిషేకం ఇచ్చి మేము తగురీతిగా మీకు జవాబు పలుకుడుకు మాకు సహాయం చేయమని, మేము దిద్దుకున్నట్టుకును అనేకులు దిద్దుబాటు కారకులను చేరువచ్చిన మమ్మ కనికరించమని, స్థానిక సంఘములను, సార్వత్రిక సంఘమును, మీ బిడ్డలైన ఇశ్రాయేలును, యెరూషలేమును మీ కాపుగా అప్పగించుకుంటున్నాం. ఈ భయానకమైన దినములో మమ్మల్ని విడువక మాతో ఉండి మీ విశ్వాస్యత మాయడ కనుపరుస్తున్న మా పరమ తండ్రి, మీ ప్రేమకు మేమేమి చెల్లించలేము నాయన. మేము నమ్మదగిన వారమైన, మీరు నమ్మకమైన తండ్రిగా అన్ని విషయాలను మీరు రుజువు చేసుకుంటూ ఈ పాండమిక్ దినాల్లో కూడా మీరు మాతో వస్తున్నారు. మీకు వందనాలు స్వామి. మేము విడిచిన మమ్మ విడువని దేవుడు నాయన, మమ్మ కనికరించండి. మీ కనికరం తప్ప మాకు ఆశ్రయ దొరికి మరి కూడా కాదు. మీ సన్నిధిలో మీ నామగాన, మీ వాక్య ధ్యానం చేయడం, మా అందరి మనోనేత్రాలు, మా గాత్రాలు తెరిచి ఇదను మీ ప్రశస్తమైన మీ మాటలతో మమ్మల్ని బ్రతికించమని, ఆదరించి పంపించమని, నూతనమైన మాసంలో నూతనమైన మీ వాక్యపు లోతులు, మీ వాక్యపు శిఖరాలు మమ్మల్ని ఎక్కించి మమ్మల్ని నిండారులుగా దీవించి పంపించమని మీ పాదాలు పట్టి బ్రతిమలాడుతూ యేసు ప్రభునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నేటి మన ధ్యాన వాక్య భాగాల్లోకి దిగే ముందుగా మన సంఘారాధన నుండి 413వ కీర్తన, నీవు తోడై ఉన్న చాలని పులిపాకి జగన్నాథం గారు రాసుకున్న గొప్ప పాట మనం పాడుకుందాం. నీవు తోడై ఉన్న చాలు. నీవు తోడై ఉన్న చాలు, యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లా గావ బ్రహ్మ వచ్చి ఘన ప్రణమిడి నట్టి, నీవు తోడై ఉన్న జాలు, యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు.
రక్షకుండేడి క్రీస్తు నన్ను బోలు పాతాకుండేడి నిన్ను నమ్ము వారలకు నీవొసగుచుందువు తనరా పాపక్షమ దయచేత నిలలోనా నీవు తోడై యున్నా జాలు యేసు నిత్యము నాకదిమేలు యేసు నిత్యము నాకదిమేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి కాపాడుచుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీ నేర్పు రంజిల్లా నీవు తోడై ఉన్న జాలు యేసు నిత్యమున కదిమేలు యేసు నిత్యము నాకదిమేలు నీ వంటి ఉపకారియే ఏడి కర్త నా వంటి కడు దీనుడేడి కర్త నా వంటి కడు దీనుడేడి జీవులకును గల్గు జీవంబులి చూచు జీవాధారములొసగి జీవుల బ్రోచెడి నీవు తోడైయున్న జాలు యేసు నిత్యమున కదిమేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధన హీనుడేడి యేసు నా వంటి ధనహీనుడేడి ప్రభులైయున్నవి ఈవులు నీయందు నీవు వానినో సంగి నిరాతంబునను గావు నీవు తోడైయున్న జాలు యేసు నిత్యమున కదిమేలు యేసు నిత్యము నాకదిమేలు. దేవుని వాక్య భాగం పెడతాము. పరిశుద్ధ వాక్య భాగము క్రిస్తులోని 4వ వారములకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము
అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 23 వరకు, అలాగే సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన సువార్త భాగ్యము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 36 నుండి 42 వరకు ఉన్న భాగాలు విందాము. మొదటగా రోమాపత్రిక 8వ అధ్యాయము 18 నుండి 23 వరకు, లూకా సువార్త 6వ అధ్యాయము 36 నుండి 42 వరకు ఉన్న భాగాలు విందాము. జూలై నెల మొదటి వారపు వాక్య భాగములు తెలుసుకునే 4వ వారం. రోమాపత్రిక. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ పత్రిక వాక్య భాగము ఈ పర్యంతము. పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 36 నుండి 42 వరకు ఉన్న భాగాలు విందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఇక కొంచెం ముందుకు వెళ్దాం. 35 నుంచి అంటే ఇంకా మనకి కాంటెక్స్ట్ స్పష్టంగా ఉంటుంది. 35 నుండి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై అన్నట్టు మీరును కనికరము గలవారయుండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని నీవు ఎలాగూ చెప్పగలవు?
వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈ పర్యంతం. దేవుని ప్రియులారా, ఈ భాగాలు మనము చాలా పరిచయమైన మాటలు ఇవి. ఈ దినము పత్రిక వాక్య భాగమందును స్వార్థ భాగమందును చదవబడిన భాగాలు రెండే. మీకు నేను గతంలో చెప్పాను, ఇది సామాన్య సరణి అంటే జనరల్ సిరీస్లో 2 పాఠాలు ఉంటాయి. అయితే ఈ 2 పాఠాలని త్రిత్వం గురించిన నిర్లక్ష్యము మనకు అక్కర్లేదు. అంటే నిర్లక్ష్యం చేయకూడదు. మనము త్రియేక దేవుని ఆరాధికులము గనక 2 పాఠాలలో ప్రభు మనకు తన త్రిత్వాన్ని చూపిస్తూ ఉంటాడు. మన త్రిత్వము నుండి ఆయన స్పందన కోరుతూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఈ వేట పాఠంలో ప్రతిదీ కూడా ఒక ఆబ్లిగేటరీ, ఒక సమస్యాత్మకంగా, సమస్య అంటే ప్రాబ్లం అనుకుంటా కాదు, ఇది ప్రాబ్లం కాని ప్రాబ్లం. అంటే ఆబ్లిగేషన్ అంటే ఒకదానికొకటి లింక్ పడి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. కనుక మొదట ఏమనుకుంటామో అది మనకు నెరవేర్చబడాలంటే దాని తర్వాత చేయబడాలి, అలాగనమాట. కనుక ఈవేళ మనం వినబోతున్న ఈ పాఠ్య భాగాల్లో ఆబ్లిగేషన్ మన ముందున్నది ఏంటంటే, ఈవేళ మన ముందున్న సవాలు, మీరు మీ తండ్రి వంటి వారై ఉండి, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి. ఎందుకంటే ఆయన కృతజ్ఞత కలిగిన వారి ఎడలను, లేని వారి ఎడలను, అంటే దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. మీరు సర్వోన్నతుని కుమారుల యుందురు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఈజ్ గుడ్ టు ఎవ్రీబడి. మొదటి యోహాను 4:17 ఏమంటాడంటే ఆయన గారు, దేవుడు ఎలాగున్నాడో మనమును లోకమందు అలాగ ఉండవలసిన వారమే. మనం అలాగ ఉండాలంటే ఆయన పిల్లలుగా మనము లోకమందు చెప్పబడుతూ ఉండాలి. 4:17 చదువుతున్నాను. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములు అట్టివారమై ఉన్నాము. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలని అంటే ఆయన ఏం చేస్తే అది చేయాలి మనం. అంటే తండ్రి కుమారుల బంధం. ఇక్కడ కుమారునికి తన తండ్రి యొక్క రోల్ మోడలే గొప్ప సవాలు, గ్రేట్ ఛాలెంజ్. తన తండ్రి యొక్క ఆయన నేచర్, ఆయన స్వభావము, ఆయన చేసే పనులు, ఆయన చూసే విధము, ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ప్రభువారు మనకి లోకసువార్తల్లో ఈ పీఠభూమి ప్రసంగంలో ఈ మాటలు మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇవి కొత్తవేమీ కాదు, మన దైనందిన విషయాల్లో నిత్యము జరుగుతున్న విషయాలు మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే, మీరు కనికరము గలవారై ఉండాలయ్యా, ఎందుకంటే మీ తండ్రి కనికరము గలవాడు. కనికరం గల తండ్రికి పుట్టి కఠినాత్ములు ఉండరంటూ ఉంటారని ఆయనకి తెలిసి మీరు కూడా కనికరము గలవారై ఉండాలి. ఎందుకంటే మర్సీ బ్లెస్సెస్ ట్వైస్ అని
పండితులు అనేకులు, దైవజనులు అనేకులు చెప్పారు లోకంలో ఏమని, మర్సీ బ్లెసెస్ ట్వైస్. అన్ని వర్చ్యూస్, అన్ని గుణాలు, అన్ని సుగుణాలు మనిషికి దీవెనకరమే, కానీ కనికరము అనే సుగుణము అనే నైజము మనిషిని రెండింతలు దీవిస్తుందట. ఇది ఎలాగంటే బోత్ ఫ్రమ్ ది రిసీవర్ అండ్ ది హెవెన్లీ గ్రాంటింగ్ అథారిటీ. లోకమందు నీ నుండి పొందే, నీ ఉపకారం పొందే అతను లేక ఆమెను, పొందుతున్న ఆమెను, ఉపకారం చేస్తున్న నిన్నును, మీ ఇరువురిని చూస్తున్న పరమతండ్రి ఆయన దీవెన ఉంటుంది నీకు. నీ నుండి పొందిన, ఉపకారం పొందిన వ్యక్తి నిన్ను, అతడు కానీ ఆమె కానీ నిన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. దేవుళ్ళగా ఆదుకున్నా బాబు, దేవుళ్ళ వచ్చావమ్మ అని ఇటువంటి వాళ్ళు మనసారా తమ అక్కర తీరిన దాన్ని బట్టి, తమ వెలుబుచ్చే కృతజ్ఞతను బట్టి మనకి దీవెన వస్తుంది. కాబట్టి మెర్సీ బ్లెసెస్ ట్వైస్. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, మీరు కనికరము గలవారై ఉండండి అని చెబుతూ ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేయడం. ఆయన ఏమంటున్నాడు, తీర్పు తీర్చకుడి. తర్వాత ఏమంటున్నాడు, నేరము మోపకుడి, క్షమించుడి, ఇయ్యుడి. అదేమో మీరు ఏ కొలతతో కొలుస్తాడో ఆ కొలతతో కొలుస్తారని చెబుతూ, యూజువల్గా లోకంలో అణిచి కుదిరించి దిగజారినట్లుగా కొలవబడతామనేది ఉంది కదా లోకంలో. నీవు ఎంత అణిచి, ఎంత కుదిరించి, ఎంత భద్రంగా ఇస్తావో రేపు నీకు కూడా ఇచ్చేటప్పుడు అలాగే వస్తుందని యేసయ్య దైనందిన విషయాల్లోకి వెళ్ళిపోయి ఆయన చక్కగా చెప్తూ ఉన్నాడు. మరి గుడ్డివాడికి తలవసుకుపడాడు కదా, ఇద్దరు కలిసి గుంట్లో పడతారు అని అంటూ ఇది ఒక ఉపమానం చెప్తూ, అంచేత మీరు ఒకళ్ళు బట్టి ఫాలో అవ్వద్దు. మీ రోల్ మోడల్ పరమ తండ్రి అయి ఉండాలి. లోకుల్లో ఎవరిని అనుసరించిన లోకుల్లో ఉన్నవారు అందరూ దృష్టి కలిగిన వారని అనుకోవద్దు. లోకంలో ఉన్నవారు అందులే గనక డోంట్ ఫాలో ఎనీ హ్యూమన్ ఫాలోవర్. యూ జస్ట్ లుక్ ఎట్ అండ్ లుక్ టు అండ్ లుక్ అన్ టు ది హెవెన్లీ ఫాదర్. ఆయన ఏం చేశాడో అలా చేయడానికి మీరు అందుకని ఇక్కడ శిష్యుడు గురువంత అవ్వకల్లా బోధకును వలే ఉంటే చాలు. అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. లైక్ వైజ్ ది బారోవర్ అండ్ ది గివర్, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, ఇది వీళ్ళ మధ్యలో అలాగే క్షమించడం ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. అందుకు ప్రభు మనకి తను నేర్పిన పరలోక ప్రార్థనలో మా అపరాధములు మేము క్షమించిన ప్రకారం మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించము అని మనం చెప్తున్న ప్రార్థన. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్టు, అంటే ఆబ్లిగేషన్ మన మీదే ఉంచాడు ఆయన. మనం ఎంత క్షమిస్తామో అదే పర్సంటేజ్ మనకు క్షమించబడుతుంది. కాబట్టి ఇక్కడ అణిచి కుదిలించి కులం అనే ఈ కొలత, ఇది ది మెజర్ వీ టేక్ అనమాట, ది ప్రపోర్షన్ వీ టేక్ అని అర్థం. మనం ఎంత నిష్పత్తిలో చేస్తామో అదే నిష్పత్తి ప్రభు నుండి కూడా మనకి అనుగ్రహించబడుతుంది అని చెబుతూ, గుడ్డివాడు గుడ్డోడికి దారి చూపించలేడని చెబుతూ ఏమన్నట్లే వేషధారులాగా ఉండొద్దు. వేషధారికి ఎంతసేపు కూడా ఏం కావాలంటే అతడికి అటెన్షన్ క్రైసిస్, ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నీ అతన్ని బాధిస్తూ ఉంటాడు. వేషధారికి అతనికి ఉన్న మిషన్ ఏమంటే, అతను బాధించే బాధ ఏమంటే హిపోక్రసీ. ఎప్పుడు కూడా ఎనీ హిపోక్రైట్ వాడికి కావాల్సింది ఏమంటే తనకి అడ్మైరర్స్ కావాలి అనుకుంటాడు వాడు. అడ్మైరర్స్ కోరుకుంటే వచ్చేది కాదండి, కోరుకుంటే ఉండేవారు కాదు. కాబట్టి ప్రజల కొరకు, లోకం కొరకు లేని వేషం వేయొద్దు. వాట్ యాక్చువల్లీ యు ప్రభు చెప్పే మాట ఏమంటే,
నువ్వు వాస్తవంలో నువ్వు ఏమై ఉన్నావో అదే అయ్యి ఉండు. నువ్వు లేనిదని కొరకు ఇప్పుడు యాక్ట్ చేయొద్దు. మూల భాషలో హిపోక్రసీ అనే మాటకి ఆయన యాక్టింగ్ అంతే. అంటే పాత్రధారి ఆ పాత్రను పోషించేవాడి యొక్క నేచర్ వేరే యాక్చువల్గా. కానీ ఈ పని ఏసై చేయొద్దు అంటున్నాడు. ఓకే, ఇది ఇచ్చిన క్రీస్తు నియమం అంటారు దీన్ని, ది లా ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. నీ ఉపకారం చేయడంలో మేలు నువ్వు నీకు ఉపకారం చేసిన వరకే నువ్వు చేయడంలో దానికి యూ వోంట్ గెట్ ఎనీ రివార్డ్. రివార్డ్ కావాలంటే నీవు తిరిగి ఉపకారం చేయలేని వారికి చేయాలి, కీడు చేసిన వారికి ఉపకారం చేయాలి అనేది ప్రభు వారి యొక్క సందేశం. కాబట్టి దీనికి మూలంలో వీటన్నిటికీ సరిపడక ఒకే మాట వాడబడింది కనుక గ్రీకు భాష యొక్క భావ గాంభీర్యత మామూలు కాదు, సామాన్యం కాదు. ఒక గొప్ప మాట ఇక్కడ వాడబడింది. ఏమంటే చూద్దాం. దాన్ని క్రేస్టోస్ అంటే ఉపకారం. అంటే దానికి పూర్తి మాట చెప్పండి, టు ఫర్నిష్ వాట్ ఈజ్ నీడెడ్. అది ఏదైందనేది కాదు, అక్కడ ఏది లోటో, ఏది కావాలో, ఏ సంగతి తీర్చబడాలో, ఏది చక్కపరచబడాలో దానిని చక్కపరచడమే రామాడుగున అర్థం. క్రేస్టోస్. అలా చేస్తున్నవాడు క్రేస్టోటేస్ అంటారు, ఉపకారి. మన పరమ తండ్రి ఉపకారి. ఈ ఆబ్లిగేషన్ అనేది ఆయనతోనే ప్రారంభమైంది. ఎలాగంటే సృష్టి ఆయన సృజించాడు. సృష్టి చేయక మునుపు హీ వాజ్ ది ఇన్బిల్ట్ ఆబ్లిగేటరీ బీయింగ్. తనలోనే ఒక సమస్యతో ఆయన ఉండిపోయాడు. ఏమంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కనుక, ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుక తన ప్రేమను రివీల్ చేయడానికి సృష్టి చేయడం ప్రారంభించాడు. అలా సృష్టి చేసిన తర్వాత ఆదాములో ఫస్ట్ ఈవెంట్లో వాడిద్దరూ ఆజ్ఞ మీరినప్పుడు ఆదాముకి వేసిన ప్రశ్న, ఏ ప్రశ్న తండ్రిని అడిగాడో దేవుడు అదే ప్రశ్న, అలాంటి ప్రశ్న ఆదాము కొడుకైన కయ్యను కూడా అదే ప్రశ్న అడిగాడు దేవుడు. అదేమంటే ఎక్కడని అడిగాడు. వేర్ ఆర్ యూ అని తండ్రిని అడిగాడు దేవుడు. కొడుకుని వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అన్నాడు. హేబెల్ ఎక్కడ, ఆదాము ఎక్కడది, ఎక్కడ అనే దాంతోనే ఆయన ఇన్వాల్వ్మెంట్. మనిషితో జోక్యం. ఆబ్లిగేషన్ అంటే జోక్యం కమిట్మెంట్ అన్నమాట. నేను బెటర్ ఆలోచించేయండి. ఇటువంటి కమిట్మెంట్ కలిగిన తండ్రి లోకాన్ని మనకి ఇచ్చాడు. మనం చెడిపోగా తన కుమారుని ఇచ్చేసాడు. ఏకైక పుత్రుడు, అద్వితీయ కుమారుడు యేసుని మన కొరకు దానం చేశాడు. అక్కడ తాగాడంటే మనము మరలా మనకు సరైన గైడెన్స్, మనకి ఆదరణ, మనకి జ్ఞానము ఇవన్నీ కలిగి లోకం ముందు మనల్ని భద్రతగా నడిపించడానికి ఒక పారాక్లైటిస్ కూడా మనకి ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘంలోని వారికి చెప్తున్న మాట ఏమంటే, ఇప్పటి కాలపు శ్రమలు మనకి మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమతో మనం పోల్చుకున్నప్పుడు ఇవి ఎన్నతగినవి కాదు, నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ అని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈ శ్రమలను చూసి మనం గాబరా పడటంలో
మనకున్న యాక్చువల్ ఆబ్లిగేషన్ మనము మర్చిపోతాం, లేక దాన్ని ఓవర్లుక్ అయిపోతాం, దాన్ని మనం అలక్ష్యం చేస్తామే అని ప్రభు ఆజ్ఞ చొప్పున సంఘానికి ఈ విధమైన ప్రబోధం చేస్తాం. ఏమంటే శ్రమల వైపు చూడొద్దయ్యా, మనం చూడవలసిన ఇంకా శ్రేష్టమైన విషయం ఉంది ముందుకని చెబుతా. ఏమంటాడు, సృష్టి మూలుగుతున్నది, ప్రసవ వేదన పడుతుంది. అంత మాత్రమే కాదు, మనము కూడా మూలుగుతున్నాం. ఈ మూలుగులకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సృష్టి ఇలాగూ తహతహలాడిపోతుంది. ఏమని చెప్పుకుంటూ దేని పిల్లలారా, సృష్టి ఎలాగూ అలా తహతహలాడుతుందంటే నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. అంటే క్రియేషన్ హ్యాస్ ఏ హోప్. సృష్టికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏమంటే నేను నాశనము అనే దాస్యంలోకి నేను ఇరికించబడ్డాను. ఇది యాక్చువల్గా నాకు నేనుగా ఈ దాస్యంలోకి నేను ఇరికిన పడలేదు, నన్ను బలవంతంగా ఇరికించిన వాని మూలంన నేను పడ్డాను ఇందులో. అంటే ఆదామును బట్టి నేను ఇలాగా దాస్యంలోకి వెళ్ళిపోయాను. ఆ దాస్యం పేరేంటే నాశనం, కరప్షన్. అందుమూలన నేను వ్యర్థపరచబడ్డాను. నేను నా సృష్టి ధర్మంగా నన్ను సృజించిన వానికి నేను చెల్లించవలసినంత మహిమ నేను చెల్లించలేకపోతున్నాను. అనగా నేను ఇవ్వవలసిన ఫలసాయము నేను ఫలించలేకపోతున్నాను. అది ఏ పంట అయినా సరే. ఎందుకంటే నాలో ఇతని మూలంగా ముళ్ళ కంపలో ముళ్ళు ఇతను బట్టి నేను పొందిన శాపం అని సృష్టి కూడా అది ప్రసవ వేదన పడుతుందట. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము, గ్లోరియస్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడము దేవుని పిల్లలకే కాదు, నాకు కూడా అది వర్తిస్తుంది అని చెబుతూ దేవుని పిల్లలైన వారు తమ స్వాతంత్ర్యము నిమిత్తం వారెంత ఆరాటపడుతున్నారో నేను వారికంటే కూడా ఆరాటపడుతున్నాను. ఎందుకంటే ఈ దాస్యము నేను భరించలేకపోతున్నాను. ఈ స్లావరీ, ఈ డ్రడ్జరీ, ఈ దాస్యపు శృంఖలను నేను భరించలేకపోతున్నానని సృష్టి మూలుగుతుందట. ఎలాగట, ప్రసవ వేదన పడుతుంది. నేను వీడిని మొయ్యలేకపోతున్నాను, ఈ మానవ మాతృని, వీడి దోషిని, ఈ పాపిని సృష్టికి సైతము మూలుగుతుంది. ఇక ఎందుకంటే శతాబ్దాల వెంబడి ఏడ్చి ఇక ఏడవలేక అలిసిపోయి మూలుగులు వెళ్ళిపోయింది. సృష్టి యొక్క ఆవేదన తీవ్రత ఇలా ఉంది. ఈ విధంగా పౌలు గారు ఆత్మ వశీకరుడై చెప్తున్న మాట ఈ మాట. రెండవదిగా మనమంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలములో నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే మనము కూడా మూలుగుతున్నాం. దేని కొరకు? దత్తపుత్రత్వం కొరకు. దత్తపుత్రత్వం అంటే కుమారులకు కలిగిన అర్హత, యోగ్యతలు, వారసత్వపు హక్కులు ఇవన్నీ కూడా కుమారులైన వారికే ఉంటుంది, లేక కుమార్తెలైన వారికే ఉంటుంది. కానీ ఒక కుమారుడు కుమార్తె కాని వారికి అవి ఉండవు. కానీ అట్లు కాని వారిని దత్తత చేసుకోవడమే దత్తపుత్రత్వం. దట్స్ కాల్డ్ అడాప్షన్.
అర్థమై ఉండాలి. పిల్లలు లేనివారు, శ్రీమంతులైన వారు తమకు పిల్లలు లేకపోతే ఎక్కడి నుంచో బిడ్డని, ఎవరి బిడ్డని తెచ్చుకుని వాళ్ళు దత్తత చేసుకుంటారు. అర్థం ఏంటి? తమకున్న స్థిర చరాస్తులు యావత్తు హక్కుదారులు వాళ్ళగా అని దత్తత చేసుకున్న బిడ్డల పేర్లని సమస్తము వ్రాయబడతాయి. దానిని దత్తపుత్రత్వం అంటారు. దీని కొరకు మనము మూలుగుతున్నామని పౌలు గారు అంటున్నాడు. అర్థం ఏంటి ఇక్కడ? అంటే మనం కుమారులం కాదా? ఎస్, మన కుమారులం కావాలి. కుమారులు కావాలని ఒకడు తిరిగి జన్మించాలి. ఆ పర్యంతము ఒకడు అన్యుడు. అయిపోయిన తర్వాత హీ లాస్ట్ హిజ్ సన్షిప్. ఇప్పుడు పోగొట్టుకున్న కుమారత్వాన్ని తిరిగి పొందాలంటే అతడు తిరిగి జన్మించాడు. మేము సంఘస్థులమండి, మేము విశ్వాసం, మా సహవాసం మంచి సహవాసం అండి, మాకు అలాగే ఇలాగని చెప్పుకుని దీని అంతా కలిపి ఇది భక్తి బడాయి అంటారు దీన్ని. ఇది పనిచేయదు ఆయన సన్నిధిలో. ఒకడు ఆవశ్యకంగా తిరిగి జన్మించాలి. ఆత్మ మూలముగా నీటి మూలం. అటువంటి డివైస్ని, అటువంటి పద్ధతిని ఆయన పెట్టబట్టి మనము పతనానికి ముందు ఆదాముకి ఎంత హక్కుదారుడో మనము కూడా నేడు అంత హక్కుదారులుగా ఉండగలందులకు ఈ ఏర్పాటు ఉందని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ గొప్ప రహస్యాన్ని మనకి బయలుపరచబడింది. దీని బిడ్డ ఆలోచన చేయండి. ఇట్లాంటి బోధ మనకి వినిపించడం తక్కువ, కానీ ప్రభువు మిమ్మల్ని దీవించి తన దీనదాసుడు నన్ను మీ దగ్గర పంపిణీ ఈ విషయాన్ని బయటపరుస్తున్నాడు. దత్తపుత్రత్వం మీరు మంది. అందుకని ఈవేళ ఏది పొందాలన్నా యేసునామం. ఎందుకంటే మనము విమోచించబడిన వారము. విమోచన అనగా a release by a price paid. మనము దాస్యంలో ఉండిపోయాము. పాపదాస్యము, నాశనమైన దాస్యము ఒకటి కాదు. ఎథికల్, మోరల్, ఎథికల్, సెరిమోనియల్, వీటి తాలూకు అన్నిటే మనము దాసులమయ్యాము, అమ్ముడైపోయాం, చెరపట్టబడ్డాం. ఇటువంటి చెరలో నుంచి మనము బయటకు రావాలంటే మన రిలీజు కొరకు ఒక పేమెంట్ ఉంటుంది, అది చెయ్యాలి. అది యేసు ప్రభువు వలనే చేయబడింది. ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటాం. గనక అతడు యజమాని అయితే తన దాసుల్ని విడిపిస్తాడు. అతడు విడిపించేవాడు రాజు అయితే తన పౌరులు, తన ప్రజలను విడిపిస్తాడు. అతడు అధికారి అయితే జైలు నుంచి తన ఖైదీలను విడిపించుకుంటూ ఉంటాడు. ఈ కార్యక్రమం జరగాలని చేసి సృష్టి కూడా ఎదురు చూస్తుందంట. ప్రభువా నన్ను విడిపించమని. దేని నుంచి? నాశనం అనేది ఉంది, కానీ దేవుని సృష్టిలో నాశనం అనే మాట లేని సృష్టి అని చేశాడు. బట్ ఆదాము పతనంగా మూలంగా నాశనం అనేది సీన్లోకి వచ్చింది. అందుకని సృష్టి తగిన రీతిగా దేవుని మహింపరచలేకపోతున్నాను అనేది సృష్టి కూడా మూలుగుపోతుంది.
మూలుగుతుంది. ఇద్దరే కాదు, మన సృష్టి అలసిపోయి శతాబ్దాల తరబడి ఏడ్చి దుఃఖించి ఇప్పుడు ఎలా మూలుగుతుందో, దేవుని సువార్త విన్న బిడ్డలు కూడా మూలుగుతూ వాళ్ళ మూలుగులు ఇక అయిపోయాక వాళ్ళకి ఇక స్పృహ తప్పిపోతారు. అంటే చేసే ప్రార్థనలో విజ్ఞాపనలో అలసిపోయి ఇక మాటలు ఇక రావు, ఇక అయిపోతాయి. అంటే వర్డ్స్ విల్ బీ inadequate, విల్ బీ ఓవర్ అన్నమాట. ఇన్యాడిక్వేట్, చాలని మాటలు ఇంకా ఉండవేక మాటలు అయిపోయాక ఇక మూలుగుతూ ఉంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమందు మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు మన పక్షంగా వచ్చి ఆయన మూలుగుతాడట. ఎలాగంటే చూద్దామా, 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. గనక సృష్టి మూలుగుతుంది, విశ్వాసి మూలుగుతున్నాడు, ఆత్మదేవుడు మూలుగుతున్నాడు. ఎందుకంటే ఫర్ ది గ్రేట్ డెలివరెన్స్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని పిల్లల దేవుని పిల్లల దత్తపుత్రత్వం కొరకు. ఈ దేవుని పిల్లలు ఎప్పుడైతే విడిపించబడతారో, అలాంగ్ విత్ గాడ్స్ చిల్డ్రన్ క్రియేషన్ ఆల్సో విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్, నాశనమని శాపము నుండి విడిపించబడిపోతుంది. ఇది ఆబ్లిగేషన్. సృష్టి తనకు తానుగా విడిపించబడలేదు, దాని విడుదల దేవుని కుమారుల యొక్క విడుదల మీద ఆధారపడి ఉంటుంది. దట్స్ అన్ ఆబ్లిగేషన్. లోకమందు ఇన్ని విశ్వాసాలు, ఎన్నో మతాలు ఉన్నవి, కానీ క్రైస్తవ్యానికి ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతి మరి దేనికి, ఏ మతం, ఏ విశ్వాసంలో లోనూ లేదు. ఏమంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఫెయిత్. నీ మట్టుకు నువ్వు నమ్ముకుంటే సరిపోయే విశ్వాసం కాదు. నువ్వు నమ్ముకోవాలి, నీ ప్రక్కన ఉన్న వాడికి నువ్వు నమ్మినది ఏంటో అతనికి చెప్పాలి. అతనికి కూడా నువ్వు పొందిన ఆనందం, నువ్వు పొందిన దీవెన అతనికి సంక్రమించాలని అనేది నిన్ను తాపత్రయపరచబడాలి, నువ్వు తాపత్రయం చెందాలి. అటువంటిది దప్పిక, అటువంటి దాహం, అటువంటి ఆదురత నీలో ఉండాలి. దట్స్ కాల్డ్ ఆబ్లిగేషన్. చేత లోకమందు క్రైస్తవ్యంలోనే ఇటువంటి ఆదురత. ఇట్స్ ఎ మిషనరీ ఫెయిత్. క్రైస్తవ్యము మిషనరీ ఫెయిత్. ఎలాగంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పంపించాడు. పంపడం అంటే గ్రీకులో పెంపో అని ఒకటి ఉన్నది, లాటిన్ అయితే మిస్యో అని ఉంటుంది. లాటిన్ భాష అంటే మిస్యో నుంచి వచ్చింది మిసియాలజీ, మిస్యోలో నుంచి వచ్చినది మినిస్ట్రీ అని. సేవకుడు, ఆయన పంపించబడిన వాడు యేసు. అలాగే యేసు తన శిష్యులు ప్రభు మనకు చెప్పే మాట ఏమంటే, వాట్స్ యువర్ ఆబ్లిగేషన్ నౌ. మనం తండ్రిని చూపించాడు. మాట్లాడినవాడు అక్కడ ప్రభువే మాట్లాడాడు, కుమారుడు మాట్లాడాడు. పత్రికల్లో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ ముగ్గురు చేసిన పని ఏంటి అనేది వారు చేశారు. అంటే తండ్రిగా ఆయన ఉపకారిగా మనకు కనిపిస్తున్నాడు,
కుమారుడుగా ఆయన మనల్ని విమోచించాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉండి మన నిమిత్తమే మూలుగుతున్నాడు. సో ఆ త్రిత్వం చేయవలసిన పనులన్నీ వారు క్రమంగా చేసేసారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో వైల్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ఇన్ని విషయాలు వింటూ ఉండగా మానవతత్వం ముందు నీవు ఈవేళ ఆయనకి ఇచ్చే జవాబు ఏంటి? హౌ కుడ్ యూ రెస్పాండ్ హిస్ రిడెంప్షన్? ఆయన నీకు చేసిన విమోచన కార్యక్రమం నిమిత్తమై నీవు ఆయనకి ఎలా స్పందిద్దామని అనుకుంటున్నావు? నీ స్పందన ఏది? ప్రభు నేను ఇదే అడుగుతున్నాడు. దీని బిడ్డ ఆలోచించి, నీ వంటి ఉపకారి ఏడి, కర్త నా వంటి కడు దీనుడేడి, కర్త నా వంటి కడు దీనుడేడి, జీవులకును గల్గు జీవంబు లేచుచు, జీవాధారములొసగి జీవుల బ్రోచెడి, నీవు తోడై యున్న జాలు యేసు నిత్యమున కదిమేలు, నీవు ధరణి నుండు నీచ పాపులనెల్లా గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి, నీవు తోడై ఉన్న జాలు యేసు నిత్యము నాకదిమేలు. క్రైస్టోస్ ఈ ఒక్క మాటలో ఈ అర్థాలన్నీ వచ్చేసినాయి. ఏంటి అర్థాలు? క్షమ, ఉపకారము, మేలు, కొలుచుట. ఓకేనా? మరి చివరిలో ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. ఏమని? వేషధారి, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీయకుండా ఎదుటోడి కంటిలోనే నలుసు కోసం చూస్తున్నావు ఏంటి అన్నప్పుడు అక్కడ ఈ బోధ విన్న వాళ్ళందరూ కూడా అవాక్ అయ్యారు. విషయం ఏమంటే, కంటిలో ఉన్న నీకు అవతల వాని కంటిలో ఉన్న నలుసు గురించింది ఇతని అబ్లిగేషన్. ఇతని అబ్లిగేషన్ ఏమంటే, అవతలోడు కంట్లో అయ్యో నా అమ్మ ఆ బ్రదర్ కంట్లో నలుసు పడింది, దాన్ని తీసేస్తే బాగుండు కదా అని ఇతను ఆరాటపడుతున్నాడు. అసలు నలుసు ఎక్కడిదనే ఆలోచన ఇతనికి రాలేదు, ఉందని చూస్తున్నాడు. ఇక్కడ దాగిన ఇన్సైట్ ఏంటంటే, ఇతని కంటిలో ఉన్న దూలము అటెళ్ళి, అంటే ఇతని కంటిలో ఉన్న దూలము రిఫ్లెక్ట్ అయ్యి అవతలవాడి కంట్లో పడి అది ఇతనికి నలుసులాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం, దిస్ ఈజ్ ద యాక్చువాలిటీ. ఇది ఇతను పక్కనెట్టి నేను తీసేస్తాను అంటున్నాడు అతను. దిస్ ఈజ్ నాట్ ది రైట్ అబ్లిగేషన్, ఇట్ ఈస్ కాల్డ్ హిపోక్రసీ. ఇదే వేషధారణ అంటే. కాబట్టి నేడు సంఘంలో జరుగుతున్న పని ఇలాగా అపవాది మనకి విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్, అవాంఛితమైన విషయాలు మన మైండ్లో తీసుకొచ్చి మన బుర్ర పాడు చేసి మనకున్న కొద్ది భక్తి కూడా మన నుంచి ఊడిపడేలాగా మన భ్రష్టం అయిపోతే చూసి సంతోషపడుతూ ఇటువంటి రాంగ్ కాన్సెప్షన్స్ మనకు అక్కడ చెప్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఈ వేళ విన్న మాట ప్రకారంగా యూ మస్ట్ బి ఆబ్లిగేటెడ్. దేవుడు తన ప్రేమ విషయంలో హీ వాజ్ ఆబ్లిగేటెడ్, దేర్ఫోర్ హీ సెంట్ హిస్ సన్.
జీసస్ వాజ్ ఆబ్లిగేటెడ్ బికాస్ ఆఫ్ హిజ్ సాక్రిఫిషియల్ యాక్ట్. గనక తను చేసిన రక్షణ కార్యం చెప్పమంటూ సర్వసృష్టికి అందించమని చెప్పాడు. ఇట్ ఈజ్ ఆబ్లిగేషన్ గివెన్ బై జీసస్. మరి ఈవేళ నువ్వు నేను యాజ్ హిజ్ బిలీవర్స్, ఆయన ఎందుకు విశ్వసించిన విశ్వాసులుగా మనకున్న బాధ్యత, మనకున్న కమిట్మెంట్ ఏమంటే మనమున్న చోట, మన సహవాసంలో, మన సమాజంలో, మన లోకంలో, మన బంధువర్గంలో, మన పనిచేస్తున్న స్థలాల్లో we must be sincerely obligated to exercise our faith. మన విశ్వాసాన్ని అక్కడ రుజువు పడేటట్టుగా మన వ్యవహారం, మన డీల్ అక్కడ జరగాలి. అది మన ఆబ్లిగేషన్. ఎలాగా అడిగినోడికి లేదనొద్దు, ఇవ్వు. క్షమించలేని ఉంటుంది, వాటిని క్షమించి, నువ్వు క్షమించలేనని నువ్వు ఇబ్బంది పడితే మరి రేపు నీ విషయం కూడా అలా జరుగుతుంది. కనుక విషయం ఏమంటే క్షమించమని చెప్పాడు. క్షమించు. నేరం మోపకంటే కండెమ్నేషన్, అంటే ఫాల్స్ ఎక్యూజేషన్, తప్పుడుగా నేరం మోపడం అనేది మనకు తర్జుమా చేయబడింది. దానికి ముందుది తీర్పు తీర్చొద్దు, వాడు అలాగా, ఆమె ఇలాగా, ఇది ఎలాగా వద్దుది, అది అనవసరం. అటు మీదెట్టుకోకు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. నీకు కాని విషయాల్లో నిన్ను దూర్చడానికి ఈవిల్ స్పిరిట్ నిన్ను ప్రేరేపిస్తాడు. జాగ్రత్త. అందుకని ఇసే చెప్తున్నాడు, డోంట్ బి లైక్ హిపోక్రైట్స్. కనుక ఈవేళ నీ వంటి ఉపకారి ఎవడున్న లోపల, ఎవరు పరమతండ్రి ఉపకారి, ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. మనము అడగడం కంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన తండ్రి అని 86:5 అంటాడు. గొప్ప వాక్యం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన తండ్రి ఆయన. గొప్ప తండ్రి కదా నేను, ఎంత గొప్ప తండ్రి అయినా. కనుక మీకు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ప్రభు బిడ్డలమా కాదనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆఖరిగా ఒక మాట మీకు చదివి నేను ముగిస్తాను. దేవుని వంటి తండ్రి వంటి వారై ఉండాలి పిల్లలు. తమ దేవుడు ఎటువంటి వారై ఉన్నారనేది దేవుని జనులకు ఎలా తెలుస్తుంది? ఆ సంగతి లోకానికి ఎలా తెలుస్తుంది అంటే, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము చక్కటి మాట విందాం. ఈ మాటలో మనము ఆయన మన పట్ల మన దేవుడు ఉపకారి అయినవాడు. ఆయన అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి. ఆయన చేసిన ఉపకారం మహోపకారం. ఎఫెసీ రాసిన పత్రిక 2:6 ఆయన మహోపకారము వలన ఏమంటే ఆయన కనికరమును బట్టి మనల్ని రక్షించి. ఇర్మియా గ్రంథంలో 24:31 31-34 ఇర్మియా గ్రంథం 31-34 ఈ భాగం చదువుతున్నాను. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే బీయింగ్ ఫర్గివెన్ ఈజ్ బీయింగ్ నోన్ బై గాడ్. దేవుడు ఎరిగిన జనులు ఎవరంటే, ఎవరైతే క్షమించబడతారో వాళ్ళే దేవునికి తెలిసిన వాడు. వాళ్ళకే దేవుడు ఎవరో అనేది తెలియడం కూడా. అంచేత బీయింగ్ ఫర్గివెన్
ఆర్ నన్ బట్ బీయింగ్ నోన్ వన్స్ బై గాడ్. ఇన్ ద సేమ్ సెన్స్ మనము ఇంకా క్షమించలేని స్థితిలో ఉన్నామనుకోండి, మనము దేవుడు మాకు తెలుసు, మేము బైబిల్ చదువుకుంటాము, ఆరాధనకి వెళ్తాము, ఇలాగ ఏవో బుల్బుల్ మాటలు చెప్తే మన దేవుడు మనకు పెట్టి పేరు ఏమంటే వేషధారి అంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో క్షమాపణ యొక్క సార్వభౌమ అధికారం లేదు చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో. కనుక అక్కడ క్షమించబడలేకపోతున్నారు ప్రజలు. అపవాది వాళ్ళని అటువంటి ట్రాప్లు వేసి ఫాల్స్ ప్రెస్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళి నేను క్షమించడానికి నేను క్షమించలేనని వీళ్ళు బెరబిగిసిపోతూ ఉంటారు. దాన్ని సైతాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి దానికి చోటు ఇవ్వకూడదని ప్రభు చెప్తున్నాడు. మీరు సర్వోన్నతుని కుమారులు ఉండాలని అంటే ఆయన ఎలా క్షమించేసాడు అలా క్షమించిపోండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్పాడు, మానవ యొక్క భ్రష్టత్వాన్ని, మానవ యొక్క బలహీనతని చెప్పాడు. ఇక్కడ ఎవరు పులిపాక జగన్నాథం గారు ఏమని చెప్పాడు? ప్రభువా, నీ వంటి రక్షకుడు లేడు, నా వంటి పాతకుడు లేడు, నీ వంటి బలవంతుడు లేడు, నా వంటి బలహీనుడు లేడు, నీ వంటి ఉపకారి లేడు, నా వంటి దీనుడు లేడు నాయన. అంత మాత్రమే కాదు, నీ వంటి ధనవంతుడు లేడు, నా వంటి దరిద్రుడు లేడు. ఈ నా బలహీనత, నా పాతకాలం, నా అవసరాలు, నా దిక్కుమాలితనం, నా దౌర్భాగ్యం ఇవన్నీ పోవాలంటే నీ తోడు నాకు చాలు అని పులిపాక దేవుని యొక్క కనికర మహదేశ్వర్యాన్ని రుచి చూచి అర్థం చేసుకొని దేవుని ఈ విధంగా శ్లాఘించాడు. ఈ తత్వకాలంలో నీ రెస్పాన్స్ ఏంటి? ఇంత చేసిన దేవాతి దేవునికి ఆయన తండ్రికి ఏం చేశాడు విన్నావు, కుమారుడికి ఏం చేశాడు విన్నావు, పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు ఆయన ఏం చేశాడో ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ టు యూ. అయితే ఎన్ని ఎరిగిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆర్ యు నోన్ బై గాడ్? ఆర్ యు నోన్ బై యువర్ నైబర్? దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్, ది టూ ఛాలెంజెస్ ఆర్ బిఫోర్ యూ. అంటే దేవుడికి నువ్వెవరవో తెలుసా? నీ పొరుగువానికి నువ్వెవరవో తెలుసా? దీనికి ముందు చిన్న క్లూ ఇచ్చాను మీకు నేను. బీయింగ్ ఫర్గివెన్ ఆర్ బీయింగ్ నోన్ వన్స్. ఎవరు క్షమించబడతారో వారే ఎరిగినవారు, వారే ఎరుగుబడిన వారు. ఈ పని ఇంకా ఎక్కడన్నా మనతో శేషాలు ఏమన్నా మారుమూలల్లో, నూక్ అండ్ కార్నర్స్లో, మన హృదయ అంతరాల్లో ఎక్కడ మిగిలిపోతే ఇంకా క్షమాపణ, మనం క్షమించలేనివి, అవతలోడు మనం క్షమించడం లేదనేది మన అప్లికేషన్ కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. అవతలోళ్ళు మనల్ని క్షమించలేదు, అది మనం పార్ట్ కాదు, మనకు వద్దది. మన హృదయంలో ఎవరన్నా మిగిలిపోయారా క్షమించదగిన వారిని? అటాటి మన దగ్గర ఏమి ఉంటాయి వీలు లేదు. అది జూలై నెల మొదటి వారపు మీరు బల్లలో పాలు పంచుకునే ఈ ముందుగా మీరు బల్లకెళ్ళే ముందుగా మీరు ఏం చేయాలి? సమాధాన పడిపోవాలి, సమ్మతికి పడిపోయి సమాధానంతో వెళ్ళి ప్రభువుని మీరు ఆయన్ని పలకరించండి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అలాగా ఆయన సమాధానంతో మీరు నింపబడి ఆయన బల్ల వద్ద మీరు సమ్మతించి ప్రభు సహవాసం వద్ద మీరు సమృద్ధిగా దీవించబడాలని మిమ్మల్ని అందరినీ దేవతృత్వానికి అప్పగిస్తూ అందుకు కావలసిన అభిషేకము పరిశుద్ధాత్ముడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమించి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను తలంపులకును కావలిండును గాక. ఆమేన్.